11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు భారతదేశంలో ప్రజల సంక్షేమం రక్షణనే ముందుగా వెళ్తున్నారు. 11 సంవత్సరాలైన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశం మొత్తంలో కూడా నరేంద్ర మోడీ గారు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లే భాగంగా ఈరోజు పాల్వంచ పట్టణంలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం కావడం జరిగింది. అది వరకు 5-6 దశాబ్దాలు కాంగ్రెస్ పరిపాలించిన ఈ దేశంలో అభివృద్ధి కానీ రక్షణ రంగంలో కానీ అంత కుంటుపడి ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశంలో సుమారు నిరుపేదలైన 4 కోట్ల మందికి గృహాలు మంజూరు చేశారు. అదేవిధంగా 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇవాళ రహదారులు కూడా అంటే అంతకుముందుకున్న రహదారుల కంటే ఇవాళ 1000 కిలోమీటర్లు పెంచడం జరిగింది. అదేవిధంగా 12 కోట్ల మంది పేదలకు టాయిలెట్స్ ఇచ్చారు. అదేవిధంగా 74 ఉన్న విమానాశ్రయాల్ని ఇవాళ 146 విమానాశ్రయాలుగా చేశారు. ఇలా చూస్తే 7 ఐఐటీలు కానీ 8 ఐఐఎంలు కానీ 16 ఎయిమ్స్ హాస్పిటల్స్ కానీ ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కట్టియడం జరిగింది. అటు జాతీయ రహదారులు గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు ఇవాళ నౌకలు కానీ విమానాశ్రయాలు కానీ ఇలా అన్ని రంగాల్లో కూడా నరేంద్ర మోడీ గారు చాలా శరవేగంగా ప్రపంచ దేశాలతో అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఇవాళ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఏర్పడ్డది. మరియు ఇవాళ చూస్తే కరోనా టైంలో ప్రజలను ఆడుకోవడం కానీ ఇవాళ శత్రు దేశాలైన టెర్రరిస్టులు కూడా అటాక్ చేస్తే వితిన్ డేస్లోనే ఉగ్రముఖల్ని కూడా సర్వనాశనం చేయగల మిలిటరీ సామర్థ్యాన్ని ఇలా ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడగల సామర్థ్యాన్ని ఇవాళ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన త్రివిధ దళాలు ఏర్పడడం, ప్రపంచ దేశాలు కూడా మనని చూసి ఇవాళ వ్యాపారాలు చేసుకోవాలన్నా మనకు ఆయుధ సంపత్తి మన దగ్గర నుంచి కొనుగోలు చేయాలన్నా ఇవాళ అవన్నీ కూడా విశ్వగురు అయిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నాయని చెప్తున్నాం. ఇవాళ సుమారు డైరెక్ట్ కేంద్ర రంగ ప్రభుత్వం నుంచి ఈ దేశంలో 740 పథకాలు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటే 65 పైచిలుకు ప్రభుత్వాలు కేంద్ర సహాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నది. ఇక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంటే దరిదాపు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు 900 రకాల పథకాలు అమలవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద బొమ్మలేసుకొని మురుస్తుంది తప్ప డైరెక్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎంతో మిగులు బడ్జెట్తో ఉన్న ఈ రాష్ట్రాన్ని గత పాలకులు అనవసరమైన వ్యర్థ ఖర్చులు పెట్టేసి ఆ పనికిరాని కొన్ని కట్టడాలు నిర్మించేసి కోట్ల రూపాయల అప్పులోకి నెట్టడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో అప్పులు చేశారు, ఇవాళ నా దగ్గర ఏమీ లేవంటున్నారు. ఈ రాష్ట్రం ఎంతో కొంత ఇవాళ నడుస్తుందంటే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నడుస్తుంది. కావని వీళ్ళు శ్మశాన వాటికలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇటు చూస్తే రైతు వేదికలు కావచ్చు, ఇటు చూస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కావచ్చు, ఇటు పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, గ్రామ పంచాయతీలో ఉన్న సీసీ రోడ్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 900 పైచిలుకు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ అన్ని చదువులకు సంబంధించి. ఎందుకంటే ఇలా ఒక 140 విశ్వవిద్యాలయాలు ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా 8000 చిల్లర కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అటు ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ వృత్తి నైపుణ్య కేంద్రాలకు కానీ మహిళల అభివృద్ధి చెందడానికి కానీ స్వయం సహాయకంగా మహిళల అభివృద్ధి చెందడానికి ఈ ముద్రా లోన్లు 52 కోట్ల ముద్రా లోన్లు ఇవ్వడం జరిగింది. 90 లక్షల సహాయ సమృద్ధి కేంద్రాలు అంటే మన డ్వాక్రా టైపు సంఘాలతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 90 లక్షల గ్రూపులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. 10 కోట్ల మంది మహిళలు ఇవాళ వారంతట వాళ్ళు వృత్తిపరంగా నైపుణ్యం నేర్చుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా స్టార్టప్లు 1.6 కోట్ల స్టార్టప్లు ఇవాళ భారతదేశం మొత్తం పెట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కొన్ని వేలల్లో పథకాలు లక్షల్లో అభివృద్ధి ఉంది. ఎందుకంటే